అటవీ జంతువుల కోసం వేసిన కరెంటు ఉచ్చు ఒక ఫారెస్ట్ ఉద్యోగి ప్రాణాలను బలి తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నకిరీపేట బుర్గంపాడు రేంజి పరిధిలో ఉన్న నకిరీపేట ప్రాంతంలో ముసలిమడుగు సెక్షన్ ఆఫీసర్గా ఉన్న అనార్కలికి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అటవీ ప్రాంతంలో ఉచ్చు వేసి జంతువులను వేటాడుతున్నారని సమాచారం అందడంతో నిన్న సాయంత్రం వారు బయలుదేరి సెక్షన్ బీట్ ఆఫీసర్తో పాటు సెక్షన్ బీట్ ఆఫీసర్ భానోత్ నవీన్తో కలిసి ఆమె రైడ్కి వెళ్ళారు. ఆ రైడ్లో భాగంగా వాళ్ళు ఫారెస్ట్లో చెక్ చేస్తున్న క్రమంలో భానోత్ నవీన్ కుమార్కు వేటగాళ్ళు పెట్టిన ఉచ్చు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వారు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భానోత్ నవీన్ కుమార్ది కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నిత్యాతండా స్వగ్రామం. అయితే ఇతను చనిపోయిన వెంటనే అక్కడ నుంచి డెడ్ బాడీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించారు. అక్కడికి చేరుకున్న డిఎఫ్ఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భానోత్ నవీన్ కుమార్ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని, అతనికి భార్యకు ఉద్యోగం ఇప్పించేలా ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వేటగాళ్ళు ఎవరు ఇలాంటి ఉచ్చులు వేయొద్దని, ఉచ్చుల వల్ల అనేక రకాలుగా జంతువులతో పాటు అటవీ వన్యప్రాణులతో పాటు ఇటు ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని, కఠిన చర్యలు తీసుకుంటామని సైతం ఆయన సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అక్కడ నుంచి హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి.